తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇదే వాతావరణం కొనసాగే పరిస్థితి ఉంది. 2 రోజుల అనంతరం వర్షాలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి రైతులు తొందరపడొద్దని, తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలనే వేయాలంటున్న వాతావరణ శాఖ అధికారి రాఘవేంద్రతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరి ఇప్పుడు ఋతుపవనాలు చురుకుగా కదలడం వల్లనే ఈ వర్షాలు కురుస్తున్నాయా? ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది? కేవలం మోస్తరు వర్షాలైనా లేదంటే భారీ వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా? తదితర విషయాలను అడిగి తెలుసుకుందాం. నేను ప్రజెంట్ బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి రాఘవేంద్ర గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనం 2 రోజులుగా వర్షాలను చూస్తున్నాము. అంటే ఇంత మునుపు ఎల్నినో ప్రభావంతో ఆశించిన వర్షాలు పడట్లేదు, ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి. సో దీనికి రీజన్ ఏంటి సార్? ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ వచ్చాయా? అండ్ ఋతుపవనాల కదలిక ఎలా ఉంది? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అండి, ప్రస్తుతం ఒక ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ అన్నది 22 డిగ్రీల అక్షాంశం దగ్గర ఉన్నదండి. అది సౌత్ వెస్టర్లీ వంగి ఉండడం వలన మనకి ముఖ్యంగా ఈ నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్లో మనకి భారీ వర్షాలు కురుస్తున్నాయండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇప్పుడు అంతే నిన్న మొన్న చూసుకున్నట్లయితే కొంచెం ఉపరితల ఆవర్తనం అన్నది దక్షిణ ఒడిశా అండ్ ఆంధ్ర మీదుగా ఛత్తీస్గఢ్ మీద ఉండడం వల్ల దాని ప్రభావం కూడా మనకి వర్షాలు ఉన్నాయండి. ఈ వర్షాలు ఇవాళ రేపు కూడా ఉండి తర్వాత క్రమేపీ తగ్గుతాయండి. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టులో మళ్ళీ ఏమన్నా ఆర్పడిన ప్రాంతం ఏమన్నా మళ్ళీ ఏర్పడితే ఏమన్నా మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రజెంట్ ఏ జిల్లాలో అలర్ట్ పెట్టారు సార్? భారీ వర్షానికి ఏమైనా ఛాన్స్ ఉందా? మోస్తరు వర్షమేనా? ఇవాళ ముఖ్యంగా మనం అక్కడక్కడ భారీ వర్షాలు 1-2 చోట్ల ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకున్నట్లే మన ఉత్తర జిల్లాలైన ఆదిలాబాద్, కొమరమి, వసీబాబాద్, నిర్మల్, నిజామాబాద్ అండ్ మంచిర్యాలలోని అండ్ ఈశాన్య జిల్లాలైన జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఖమ్మం వీటిల్లో ఇవాళ అవకాశం ఉంది. రేపు ఇవి ఇంకా తగ్గి ఓన్లీ ఉత్తర జిల్లాలకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. ప్రజెంట్ హైదరాబాద్లో కూడా 2 రోజుల నుంచి మనం ఒక ముసురు వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం కదా. హైదరాబాద్ జిల్లాలో వెదర్ కండిషన్ ఏ విధంగా ఉంది? ఇక్కడ భారీ వర్షానికి ఏమైనా ఛాన్స్ ఉంది? ముఖ్యంగా మన హైదరాబాద్ చూసుకుంటే వాతావరణం అనేది పాక్షికంగా మేఘావృతమై ఉండి ఒక్కొక్కసారి పూర్తిగా మేఘావృతమైన అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్ చూసుకుంటే మనకి ఒత్తుంపరులు లేకపోతే జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో భారీ వర్షాలకైతే ఎటువంటి అవకాశం లేదండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక మోస్తారు వర్షాల వరకు మ్యాక్సిమం ఉండొచ్చు. ఈవెన్ మనం చూసుకున్నట్టు గత 5 రోజులు కూడా చూసుకున్నట్లయితే హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చి మనకి 3.4 సెంటీమీటర్ మాత్రమే ఉందండి మన ఎంటైర్ జిహెచ్ఎంసీ పరిధిలో. సో దాని పరంగా చూసుకున్నట్లయితే భారీ వర్షాలకైతే ఎక్కడ అవ్వలేదు అండ్ అవకాశాలు కూడా లేవండి వచ్చే 2-3 రోజుల్లో. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఋతుపవనాలు అంటే చురుకుగా కదులుతున్నాయి కదా సార్. ఈ ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అండ్ మీరు రేపటి నుంచి వర్షాలు మళ్ళీ తగ్గిపోతాయని చెప్తున్నారు కదా, మళ్ళీ టెంపరేచర్స్ రైజ్ అయ్యే అవకాశం ఉందా? టెంపరేచర్ ప్రస్తుతం ఋతుపవనాలు మనం చూసుకున్నట్లేదండి, ఇది యాక్టివ్ అంటే ఫేజ్ యాక్టివ్గానే ఉంది. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది మనం నార్మల్ కండిషన్ అండి, ఇది యాక్టివ్ కండిషన్ అయితే కాదు. సో ఈ నార్మల్ కండిషన్ మొన్న ఆ పైన చూసుకున్నట్లయితే యాక్టివ్ కండిషన్ ఉన్నాయి. బట్ ఇప్పుడైతే నార్మల్ కండిషనే ఉందండి. రాబోయే 2 రోజుల్లో కూడా ఈ వర్షాలు రేపు ఇవాళ ఉండి క్రమేపీ ఒక తేలికపాటి మోస్తారు జల్లులు అయితే రాబోయే 7 రోజులు ఉన్నాయి. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అక్కడక్కడ చెదురుమదురు జల్లులు అయితే ఉంటూనే ఉంటాయి. కానీ ఆ తర్వాత చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ కూడా మరీ ఎక్కువ పెరిగే అవకాశం లేదు. ప్రస్తుతం మనం చూసినట్లయితే 30 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతమే ఉంది కదా సార్, ఎంత మేర ఉంది? ఈ ఎల్నినో ప్రభావంతో ఇప్పుడు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రైతులకు ఎలాంటి సూచనలు చేస్తారు? మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిన్నటి వరకు -25% రెయిన్ఫాల్ అవుతుందండి. అంతకు మునుపు యాక్చువల్గా ఇప్పుడు మనం సోమవారం చూసుకున్నట్లయితే -31% ఉంది. బట్ మొన్న కురిసిన అతి భారీ వర్షాలు అండ్ భారీ వర్షాలు ఉండడం వల్ల నిన్న ఆ లోటు -25% వరకు వచ్చిందండి. లోటు అయితే పుడుతుంది. ఇవాళ చూసుకున్నట్లే -24% అండి. ఇవాళ రేపు కూడా మనం కొంచెం వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మేబీ ఈ లోటు ఇంకొంచెం తగ్గుతుందని అంచనా ఉంది. వర్షాలు వచ్చే ఈ 2-3 రోజులను చూసి మాత్రం మనం ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకి డ్రై స్పెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బ్రేక్స్ వచ్చాయో మనకి మళ్ళీ వర్షపాతం ఉండకపోవచ్చు. అప్పుడు నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. అగైన్ మనం బోర్వెల్స్ మీద వాటి మీద ఆధారపడాలి. ఆల్రెడీ మనం ప్రభుత్వం వారు ఇచ్చిన లెక్క ప్రకారం చూసుకుంటే ఈ గత 5 రోజుల్లోనే 0.2 మీటర్స్ అనేది తగ్గిపోయిందండి గ్రౌండ్ వాటర్ టేబుల్ అన్నది. సో అగైన్ రీఛార్జ్ అవడానికి కావాల్సిన
అంత వర్షపాతం మన దగ్గర లేదు కాబట్టి, అండ్ ఎగువనున్న ప్రాంతాల నుంచి కూడా మనకి నదుల్లో వర్షపాతం నదుల్లో కూడా ఎక్కువ వాటర్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉండి కొన్ని నీటి అద్దడిని తట్టుకుని పంటలు వేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నామండి. చూడొచ్చు, రానున్న 7 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెదురు మదురు వర్షాలే కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షాలు కొంత లోటును భర్తీ చేస్తున్నప్పటికీ ఇవి మాత్రం ఆశించినంత వర్షాలు అయితే కాదు, కేవలము చెదురు మదురు వానలే కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.